సార్ తెలంగాణలో చూసుకుంటే ఈ రేస్ ఫార్ములాలో సంబంధించి గ్రీన్కో కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్లోకి వచ్చినాయని చెప్పి దానికి సంబంధించి ఏసీబీ కేసు నడుస్తున్న తరుణంలో కేటీఆర్ మీద ఈరోజు కోర్టుకు ఇచ్చినటువంటి తీర్పును కూడా చూస్తూ ఉంటే కేటీఆర్ తరఫున క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ కూడా ఈరోజు కోర్టు కొట్టేసింది. నాట్ టు అరెస్ట్ అన్నది కూడా ఈ కేసులో సరిపోదు అని చెప్పి దాన్ని కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. కేటీఆర్నేమో వితౌట్ లాయర్ ఎంక్వైరీకి రమ్మని ఆదేశించినటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు ఏం జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. ఓకే, నేను ఎడదాకా అరెస్ట్ కారని చెప్పాను కానీ అరెస్ట్ అవుతాడు. ఎందుకు అవుతారంటే ఇది న్యాయస్థానం సబ్జుడిషియల్లో ఉందని నేను అరెస్ట్ ఛాన్సెస్ లేవని చెప్పుకోవడం. ఇప్పుడు ఎప్పుడైతే దీనికి సంబంధించిన విషయంలో ప్రొయాక్టివ్గా మొత్తం తాడంతా రేవంత్ రెడ్డి గారు ఎల్కే ఇచ్చాడు. తాడిచ్చాడు కదా మొత్తం అంతా లాక్కుని కూర్చుంటే ఏమవుతుంది? ఇలాగే కొంప మీదకి వస్తుంది. ఓకే, ఓవరాల్గా మీరు ఇందులో పరిణామాలు గమనించగలిగితే సార్ రెస్క్యూకి రావాల్సిన దగ్గర రెస్క్యూకి వచ్చింది గౌరవ న్యాయస్థానం. బట్ దీంట్లో పుటప్ చేసిన కేసు యొక్క డెన్సిటీని చూస్తే ఈ గ్రీన్కో కంటిన్యూస్గా 1 crore చొప్పున 41 crores బాండ్లు ఏదైతే ఉన్న దగ్గర ఇప్పుడు గ్రీన్కో ఆఫీస్ మీద కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ హాస్ టేకెన్ ఏ కాల్ జిహెచ్ఎంసీ నుంచి పే చేయడానికి. అంటే గతంలో మీరు ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తే ఎస్బీఐ స్పాన్సర్, అలా కొన్ని ప్రభుత్వపరమైన వ్యవస్థలైనా సరే అవి స్పాన్సర్షిప్స్ చేస్తూ ఉంటాయి. బట్ అక్కడ అంత డబ్బులు ఉన్నాయా లేదా? ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధి ఎంత 7 జిల్లాలకి విస్తరించి ఉన్నది, 200 kilometers గ్రేటర్ హైదరాబాద్. సో ఈ రెవెన్యూ మాడ్యూల్స్ టువర్డ్స్ స్పెండింగ్ టువర్డ్స్ మున్సిపల్ కార్యక్రమాలు ఏదైతే జీతబత్యాలు అండ్ మోర్ వాళ్ళకి ఏదైతే ఏమంటారు రోడ్లు అండ్ లైట్లు ఇలాంటివన్నీ స్ట్రీట్ లైట్స్ ఇట్లన్నిటికీ నిర్వహణ ఖర్చుల కన్నా లేని పరిస్థితి ఉదంతమైంది కదా మొన్న. సో వీటిలన్నిటిలోంచి తీసుకున్న తీవ్ర నిర్ణయంలో అవుట్కమ్ ఏమవుతుంది అన్న దగ్గర వీళ్ళు ఏవో చెప్తున్నారు, జైలుకి వెళ్తే మేము ముఖ్యమంత్రులు అవుతాం కాబట్టి మాకు జైలుకి వెళ్ళి పుస్తకాలు రాసుకుంటాం బ్రహ్మానందంగా అలాగే ఇవన్నీ చెప్తే కుదరదు. ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా సమ్ డీవియేషన్ ఇస్ టేకెన్ ప్లేస్, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఏ విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఇది ఫారిన్ కరెన్సీ విదేశాల్లో చేతులు మారాయి అనుకోండి, సో గ్యారంటీగా ఇట్ కమ్స్ అండర్ ఫెరా రూల్స్ ప్రకారం ఈడీ పర్వ్యూలోకి వస్తాయి. సో ఆ కాన్సిక్వెన్సెస్ ఒక పక్క హెడ్ అవుతున్నప్పుడు ఏసీబీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు సిబిఐ లేదు, ఇప్పుడు ఏసీబీ కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చింది అనుకోండి, ఎస్ ఈ విధంగా ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు దిస్ పర్టికులర్ కేస్ అని గ్యారంటీకి ఈడీ ప్రోయాక్టివ్గా ఛాన్సెస్ తీసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు తెలిసి ఇవాళ ఆయనకి ఇది లేదు కాబట్టి పోలీస్ కస్టడీ కోరుతుంది, కస్టడీకి తీసుకుని విచారిస్తామని చెప్తారు. నాకు తెలిసి గ్రాంట్ చేస్తుంది గౌరవ న్యాయస్థానం. డెఫినెట్గా ఇట్ లీడ్స్ టు సమ్ కాన్సిక్వెన్సెస్. అది క్లియర్గా వాళ్ళు లాయర్తో కూడా రావద్దని చెప్పారు కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే, పండుగ చేయలేదు. ఒకవేళ కస్టడీకి ఇస్తే ఇంక రిమాండ్ 14 days అయితే రిమాండ్ పక్కా అంటారా? పక్కా, అది వేరే మేము నాకు తెలిసి బెయిల్ కూడా రాదు. ఓకే, ఎందుకంటే ఇవాళ పూర్వపరాలు చూస్తే కోర్ట్ ఈస్ నాట్ ఇన్ ఎ మూడ్ టు గివ్ బెయిల్. ఓకే, దాని నాట్ టు అరెస్ట్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు దానికి అల్లు అర్జున్ కేసు చూడండి, సీరియస్నెస్ హెస్ బీన్ డెవలప్డ్ బై పోలీస్ అథారిటీస్ అయినా సరే నాట్ టు అరెస్ట్ అని చెప్పింది, అండ్ రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు కేటీఆర్ గారి దగ్గర చూస్తే ఆ విధమైన సిచ్యువేషన్స్ మొన్నటిదాకా ఇచ్చిన వెసులుబాటే చాలా ఎక్కువనట్టుగా పరిగణలోకి తీసుకుంది వాళ్ళు. ఓకే, ఎందుకు నాట్ టు అరెస్ట్ అనేది క్లెయిమ్ చేసిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్ కొట్టేసింది. అంటే ఎప్పుడైతే అడ్వకేట్ అడిగాడు అది కూడా ఈ సంబంధిత కేసులో అలాంటివి ప్రికాషనరీ నోట్స్లో వీళ్ళకి వెసులుబాట్లు ఇవ్వలేమని ఫుడ్ డౌన్ చేసింది. ఓకే, డెఫినెట్గా నాకు తెలిసి బెయిల్ కూడా ఉండదు, ఆయన ప్రూవ్ చేసుకుని బయటకు రావాల్సింది. ఓకే, సో ఇంకా అది ఎంతకాలం పడుతుంది అనేది కూడా ఇంకా దానికి అంచనా కూడా చెప్పలేమంటారా? కష్టం. అంటే ఇక్కడ సీరియస్నెస్ హౌ ఇట్ ఈస్ బీన్ డెవలప్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా సీరియస్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. వెరీ ఫస్ట్ మూమెంటమే ఆయన ఈ రేస్ని రద్దు చేశాడు. ఆయన అక్కడి నుంచి సీరియస్నెస్ డెవలప్ అయింది. ఓకే, సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దన్ ఆపర్చునిటీ. ఇప్పుడు గవర్నర్ పెర్మిషన్ ఇవన్నీ అట్టర్ నాన్ సెన్స్. ఈ 17A సంబంధించింది ఆల్రెడీ చంద్రబాబు గారి కేసులోనే ఇప్పటికి దిక్కులేదు వెరిడిక్ట్. సో ఈ గవర్నర్ అందులో గవర్నమెంట్ ఇప్పుడు ఇలా ఉన్న సర్కమ్స్టాన్సెస్లో ఎందుకంటే గవర్నర్ ఆల్రెడీ న్యాయస్థానం పరమైన అంశాన్ని కూడా చూపించిన గవర్నర్ కూడా ఏం కాపాడలేడు.
వెళ్ళదు గవర్నర్ దాకా ఇష్యూ. ఆయన మాజీ చీఫ్ మినిస్టర్ ఏం కాదు కదా, గవర్నర్ పర్మిషన్ మాజీ చీఫ్ మినిస్టర్ కూడా లేదండి. ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా, ఎస్ సార్, అచ్చెన్నాయుడు కూడా మాజీ మంత్రే కదా, అవును ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు, ఎత్తుకెళ్ళిపోలేదు. ఎస్ సార్, కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, ఎత్తుకెళ్ళిపోలేదు. అవును, దూలిపల్లి నరేంద్ర మాజీ ఎమ్మెల్యే, ఎత్తుకెళ్ళిపోలేదు. ఎస్ సార్, అలాగే ఇక్కడ కూడా రాష్ట్రమే విభజించబడింది, పోలీసులు వాళ్ళే. సో మొన్నటి వరకు కవిత గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఎలా చూడాలి సార్? అంటే ఒక పక్క కేంద్రం, ఒక పక్క రాష్ట్రం. కవితమ్మ ఆల్రెడీ ప్రొయాక్టివ్గా ముందే వచ్చింది కాబట్టి బయటికి, బీసీలు ధర్నాలు ఇవన్నీ అంటే దాని అర్థం ఏంటంటే షీఈ్ అబౌట్ టు రీప్లేస్ కేటీఆర్. ఈయన ఇప్పుడు జైలుకి వెళ్ళాడు అనుకోండి, వాల్యూమ్ లేనట్టే కదా. ఒక రేడియో ఛానల్ ఇప్పుడు మన దగ్గర మనకు నచ్చిన పాట రాకపోతే ఏం చేస్తాం, నెక్స్ట్ ఛానల్ పెడుతున్నాం కదా. అలాగే ఇది కూడా వాళ్ళు ప్రికాషనరీగా అలర్ట్ చేసుకున్నారు. ఓకే, హరీష్ రావు గారికి తోడు ఇది వాయిస్ ఇవ్వడానికి. రేపు ఇది కాళేశ్వరం ఇవన్నీ నెక్కి మళ్ళీ చుట్టుకున్నాయి అనుకోండి, ఇప్పుడు హరీష్ రావు గారికి ఎవరు రీప్లేస్మెంట్ చూడాలి. ఓకే, ఇది సీరియస్నెస్ ఉంది, ఈజీ కాదు. ఓకే, అంటే కేసీఆర్ గారు కూడా రాజకీయ విభీషణుడు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి అపార అనుభవం అవి ఇవి అని చెప్తూ ఉంటారు. సో అటు కూతురుని కావచ్చు, ఇటు కొడుకుని కావచ్చు కాపాడుకోలేని, లేదంటే జైలుకి పంపించుకోలేని పరిస్థితిలోనే కేసీఆర్ గారు నిస్సహాయ స్థితిలో ఉన్నారంటారా? చట్టం గౌరవం అతిథులు ఏంటండి, మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఏమైనా గాంధార్లాగా ఒళ్ళంతలకి వజ్రకవచం వేసి కూర్చోపెడతాను ఏమైనా ఉన్నాయా? మీరు టెన్యూర్లో కనుక మీరు సక్రమంగా పనులు చేస్తే, ప్రజల సుభిక్షం కోసం మీరు ఏమైనా ధర్మ పరిపాలన చేస్తే ఇలాంటివన్నీ అట్రిబ్యూట్ అయినా ఇలా దులుపుకుని బయటికి రావచ్చు. ఇప్పుడు కవిత గారిని చూడండి, 2 రోజులు డీటెయిన్ చేశారు. ఇప్పటికీ దాని మీద కేసు పూర్వపరాలు లేవు. బట్ ఇక్కడ కేసు స్ట్రెంథన్ అయిన తర్వాత ఇట్ లీడ్స్ టు అరెస్ట్. మీరు ఇది గమనించారు, వైస్ వర్స. అలా అక్కడ అది ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ పొలిటికల్ వెంజెంట్ అవుతాను, 1 రూపాయి లేదు అక్కడ దొరకలేదు ఇప్పటికి కూడా. అధికమల్ లెక్కర్ కేసులో దొరికినట్టు మాత్రం పట్టుకెళ్ళిపోయారు. నచ్చిన వాళ్ళకేమో కావాల్సిన రోజుల్లో బెయిల్ ఇచ్చారు, సరెండర్ అయిపోయిన వాళ్ళందరికీ. మరి ఎందుకు సరెండర్ అయితే ఏదో చెప్పాలి కదా. నాకు తెలిసి అందులో చాలా మంది సరెండర్ అయిపోయి దాన్ని ఏమంటారు ఇంప్లీడ్ అయిపోయారు. మరి ఇంప్లీడ్ అయిపోయిన వాళ్ళందరూ ఏదో డబ్బులు ఎక్కడ ఇచ్చాము అక్కడ ఇచ్చే చెప్పాలి కదా, పెట్ట కదా. అవేమీ లేకుండా కూడా వీళ్ళకి కూడా బెయిల్ వస్తే అదో పెద్ద పకోడీ కేసు అని తేలింది. ఈ విషయంలో ఏంటంటే రివర్స్ జరిగింది, దాంతో కంపేర్ చేయలేం. ఏసీబీ స్ట్రెంథన్ చేసిన తర్వాత ద ఫైనాన్షియల్ డీవియేషన్స్ దీంట్లో అట్రిబ్యూట్ అయ్యి ఇది గౌరవ జిహెచ్ఎంసీ నుంచి ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయింది దానికి అన్న దగ్గర దీనికి అప్రూవల్స్ అనేది మేజర్ అప్రోచ్. సో ఇవన్నీ పట్టుకుంటారు. ఓకే, ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ కేస్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ దానికి సంబంధించిన కేసులు కూడా అలాగే పుటప్ చేశారు. ఇవాళ న్యాయస్థానం ఫుడ్ డౌన్ చేసిన విధానం చూస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ లీడ్స్ టు రక్కస్ ఫర్ కేటీఆర్. ఓకే, రైట్ సార్, చూద్దాం ఏం జరగనుంది. తర్వాత ఎన్ని రోజులు రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు మళ్ళీ దీని మీద ఒక అవుట్కమ్ బయటకు వచ్చే అవకాశం ఉందని. ఇదండి కేటీఆర్ గారికి సంబంధించి ఈ రేస్ ఫార్ములాలో జరిగినటువంటి గ్రీన్కో ఆఫీసుల మీద కూడా ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏందనేది మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.